అవరో శ్రీధర్గా పెళ్లి సంబంధాలు బాగానే వస్తున్నాయట కదా, ఒక్కటన్నా మెచ్చుతలేవాట. ఏం మెచ్చుడు అంటే ఒకళ్ళు మందగా ఉంటారు, ఒకళ్ళు దొడ్డు ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళు నాకంటే ఎత్తుంటారు. ఇక అట్లనే ఇక నువ్వు మెచ్చుతలేవా వాళ్ళకి ఇట్లా వద్దంటారా మరి? నన్ను ఎందుకు వద్దంటారు? నాకేం తక్కువ? తాళ్ళపేట్ల నాకంటే అందంగా ఎవరైనా ఉన్నారా? ఈయన ముఖానికి ఒక్క సంబంధం కూడా అత్తలేదు గాని అత్తానయ్య అని చెప్పుకుంటాడు. సరే తీ. ఏమైపోయా బాగా మాట్లాడుతాను. నీ పెళ్లికి మాకు ఎందుకు చెప్పలే అని మాట్లాడుకుంటాను. పిల్లలు పిల్లలు ఈ పిల్లలు నల్ల చేసుకుంటా, అప్పటికి నిన్ను పిలుస్తా కానీ ఇంకా నీకు పిల్లని ఇస్తారు చేసుకుంటావా అని. ఏమనుకుంటానో మరి. సరగా నీకు లగ్గమైందా? సంబంధాలు చూస్తారే, దొరింపు అయితే చేసుకో. వయసులో అయ్యేది ఆ వయసులో కావాలి. చేసుకో. మరి నీకైందాను ఈ పెళ్లి? నాకు ఎప్పుడు అయింది పెళ్లి. ఇద్దరు కొడుకులు, పెద్దోడు బడికి కూడా పోతాడు. ఓహో చెప్పనే గెలిచినావు. మరి కడి చేయించినావు. ఆపు ఇంకా పని అట్టాందా? కడియేపించిన ఇద్దరు మాజాలు. వాళ్ళ బాగా మంది అయితే సాధుడు సేమ్ అవుతుంది. సరే పోయేస్తాం. సరేనే. నీ పని మంచిగా ఉందిరా. కోరిని లవ్ చేసినావు, పోయాలి ఇంట్లో వచ్చి తల తీసుకున్నావు. బయట నుంచి నన్ను గొల్లెం పెట్టుకున్నావు. కథం కూరంతా టామ్ బాధ్యలు పోయినాయి, పెళ్ళైంది, ఇద్దరు పోరగాళ్ళు పుట్టిరు. దాని టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా ఆగదురా. ఎప్పుడు ఏమయ్యా పెళ్ళైనాక వెళ్తా ఇన్ సమరం అంతా. అరే నీకు పెళ్ళైంది కదా, పెళ్ళైతే మంచిగా ఉంటదారా? ఆగలేకపోతున్నా సార్ ఆశతో. అరే శ్రీధరు, పెళ్ళ అనేది పెళ్ళ మంచిగా బిర్యానీ అండి పెట్టడం లాంటిదిరా. తినేటప్పుడు మంచిగానే ఉంటది, కానీ అది బోల్దం అంటే చూడు గప్పుడు తిక్కరెత్తది. పెళ్ళ అంటే గంతేరా. అయినా పెళ్ళ ఉండగా నేనెందుకు తోముతారా? ఇప్పుడు గట్లనే ఉంటదిరా. పెళ్ళైనాక తెలుస్తుంది ఏమేం తోముడు ఏమేం గడువుడు. అయినా నీకు రేపు పెళ్లి చూపులాట కదా, పోరాపో ఏమైనా పని ఉంటే చూసుకో. రేపు సంబంధం చూడబోతున్నామో నీకెట్లా తెలుసురా? చూసింది మా చిన్న బాపేరా. అట్నా? అవాయిలు నాకు పిల్లని కూడా పోతాను కదా. కట్నం ఎంత అడుగుతావు? కట్నం ఏంటి అడిగేది? ఈ సంబంధం తోటి 11వ సంబంధం ఒక్కడన్నా ఖాయం కాకపోయి నీకు పిల్లనిస్తే రాదు అనుకుంటున్నా. ఇంకా కట్నం అడగన్నా. కట్నం మొదలైతే చూసేస్తాం, కట్నం తర్వాత. సరే సరే. అల్లుడు ప్రయాణం జరిగిందా? అబ్బో నా అల్లుడు సిరికనే ఉన్నాడు. ఎందుకంటే బాగా నుంచి అల్లుడు నా అల్లుడు మంచిగా ఉన్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఓ నా చేతిలో మనవన్నో పెట్టినాక ఎటుకెళ్ళి తీసుకుంటాను వచ్చి అల్లుడు. మీరైతే కూర్చోండి, నేనే కావాలి, నేను పోయి అమ్మాయిని తీసుకొస్తా. అవ్వా ఇంకా నేను పిల్ల ముఖమన్న చూడలే, అప్పుడే అల్లుడు అంటాడు, మనవడు మనవరాలంటాడు. ఏందే చేసుకుందామని ఆపది నీకెట్లుందో ఆయనకు కూడా చేయాలని ఆపదే ఉంది. అంత మంచి జరిగిన పెళ్లి కావాలి దేవుడా. పిల్ల తల్లి ఎవరిలా? పిల్ల తల్లి 100 రోజులు పనిపోయింది అక్క. ఒక్కరోజు లేకుండా పేరు కొట్టేస్తామని అయితే అటే పోయింది. నువ్వేం పని చేస్తావే? నేనేం పని చేయక్క, ఆమెనే పనిపోతుంది. ఆమె వచ్చేసరికి ఇంత బోరు బోకరాని గారి ఇలాంటి వచ్చి తప్పలేకుంటా. అక్క నీ కోడలు అల్లుడు, ఇది నీ భార్య, నీ చేతుల్లో పెడతానా, కొంచెం మంచిగా చూసుకో. మంచిగా చూసుకోవాలి. పెళ్లి చేయాలని ఆడటం బాగానే ఉంది. పిల్లనిచ్చే తప్పే ఉన్నది. కట్నం 1 లక్ష రూపాయలు అడుగుతా. 1 లక్ష రూపాయలా? మీరు అయ్యేం చూస్తాయేమట్లే. పిల్ల ఎంతవరకు చదువుకుందే? బలిమీటికి బడిపోయి ఏడుచుకుంటా 7వ తరగతి చదివింది బిడ్డ. మంచిగా చదివింది పిల్ల. మావాడికి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. వచ్చాడు కట్టం పోతాడు. మావాడు పిల్ల మంచిగా లేదని మెచ్చలే. పిల్ల మంచిగా ఉందని చెప్పిన వాళ్ళు వచ్చినాం.
పిల్లను ముసుగు తీయమను ముసుగు. మావాడు పిల్లని చూస్తున్నాడ ముసుగు తీయవాడు. ఎందుకు తీయక్క పెళ్ళైనాక ఎట్లా చూస్తాడు కదా. అగో బరినా గొడవలో తెచ్చుకుంటే అని చూసే తెచ్చుకుంటాడు. ఒక ఆయన చూపించబోతుంది ఆల్రెడీ పెండ్లి అంటాను నువ్వు తీవా. అయ్యో మీరు ఎరగపోతే అవ్వా పిల్లకు మీసాలు ఉన్నాయి. మా పొలానికి పిల్లని ఇస్తాను పిల్లని ఇస్తాను. పిల్లనే అక్క పిల్లే అమ్మాయి అచ్చం నా పోలిక అందుకే రాకున్నట్టు మీసాలు 5 లక్షల కట్నం ఇస్తా. 5 లక్షలా చూసుకుని లక్ష అడిగితే 4 లక్షలు లాస్ అయింది. అవ మరి నా అచ్చ నీ పోలికనే గానే మరి నాకెందుకు మీసాలు ఉన్నాయి నీకెందుకు లేదు? ఓని కదా అందుకే మీసాలు ఉన్నాయి నీకు. మరి ఆ పిల్ల ఆడిది కదనే ఆమెకెందుకు మీసాలు ఉన్నాయి? అంటే అల్లుడు మా అమ్మాయి నేనేం పోవాలి కదా అమ్మాయి అచ్చం నా పోలిక అయితే నా దగ్గర మీసాలు వచ్చినాయి. అదే 5 లక్షలు పోతారట ఆయన మీసాలు ఏముందిరా ఆయన పోసి 5 లక్షలకి £1 పెట్టి బిర్యానీ కొని ఇద్దరం చీపుదాం. ఇప్పుడు చూడరా లచ్చ వాడించే ఆట ఏంది 5 లక్షలా? మావాడికి 10-15 లక్షలు పోతాను వచ్చింది అని మావాడు అద్దన్నాడు అని మా పిల్లగానికి పిల్ల నచ్చింది కాబట్టి 10 లక్షలకు చేసుకుంటాం. మరి సరే అక్క 10 లక్షలు అయితే 10 లక్షలు ఇస్తా. ఓ బండి ఇస్తా. ఈ ఇల్లు కూడా మొత్తం రాసిస్తా. నాకు పిల్ల నచ్చింది. అట్లయితే నువ్వేడుంటావు మరి. నాదేముంది అక్క నా బిడ్డ మంచిగా ఉంటుందా? అయ్యా అంటే గిట్ల ఉండాలి. బిడ్డ అంటే ఎంత ప్రేమను. అమ్మయ్యా అటు ఇటు చేసి సంబంధం అయితే ఒప్పించారు. కట్న కానుకలు పిల్లాడు ఒకరికొకరు నచ్చుకున్నారు. ఇంకేంది 19 నుంచి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. నచ్చావా? ఏంటి అవ్వా నిన్న మా చిన్నబాబు నంబర్ చెప్పిన సంబంధం చూడవేరట గాని పోయినాం ఇంకా 4 వద్దులు అయితే పెళ్ళే. ఏంది పెళ్లి? మీరు ఆ రోజు పిల్ల తల్లి ఎటువైందని అడిగితే 100 రోజుల పని వేయిందని చెప్పిండటగా. పాపం ఆమె పేరు కొట్టేస్తా అంటే వేయిందట పనికి. పని కోడు కాదు మన కాదు ఏమన్నా పట్టుకొని వేయిందట అది. అయితే పోనీ పిల్లకు తండ్రి అవుతున్నాడు కదా. ఏంది ఉండేది ఆడు కూడా ఎవరినో పట్టుకొని వీకిండట. అయితే పిల్ల అవుతుంది కదా. ఆ పిల్ల పెళ్లి కోసమే ఇన్ని రోజులు అయిందట. నిన్న అయ్యకంటే ముందు పిల్లనే ఏమన్నా పట్టుకొని వీకిందట. ఇంత దొరికిందే సందని తండ్రి కూడా అవుతారా వాడు. నా కొడుకు రకం అయితే అనుకుంటే కాదు నాయన్నో ఓ నాయన్నా. నా కొడుకుని ఎక్కడగానో చేసిరు నాయన్నో ఓ నాయన్నా. దీంతో 11 సంబంధాలు ఇచ్చిపాయ నాయన్నో ఓ నాయన్నా. నా కొడుకు పిల్లని ఎవరిస్తారు నాయన్నో ఓ నాయన్నా. మావెందుకు ఏడుతాను? ఓ భగవంతా నా కొడుకు పిల్లని నువ్వే చూడాలి భగవంతో ఓ భగవంతా. శుభవాన్ ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే నా కొడుకు పెళ్లి ఎట్లయితే అని ఎడతాను. ఏమైందిరా?